మేషరాశి అశ్విని భరణి కృత్తిక 1 ఎరీజ్ ఈ రాశిలో సంచరిస్తున్న గురువు సప్తమ స్థానంలో ఉన్న రవి కుజుల కారణంగా వృత్తి ఉద్యోగాల్లో ప్రాధాన్యం ప్రభావం పెరుగుతాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఉద్యోగ సంబంధమైన ఏ ప్రయత్నమైనా అనుకూల ఫలితాలను ఇస్తుంది. వ్యాపారాల్లో అనుకోకుండా లాభాలు పెరుగుతాయి. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో మంచి ఉద్యోగానికి ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. ఎవరికీ వాగ్దానాలు చేయడం గాని హామీలు ఉండడం గాని చేయవద్దు. ప్రముఖులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. కుటుంబానికి సంబంధించి ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరిగి దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి. ప్రయాణాలు పెట్టుకోవద్దు. అశ్విని భరణి నక్షత్రాల వారికి ఆకస్మిక ధనలాభం ఉంది. వృషభ రాశి కృత్తిక 2, 3, 4 రోహిణి ముగశిర 1, 2 తౌరుస్ ఈ రాశివారికి ప్రస్తుతం అనుకూలంగా ఉన్న రాహువు షష్ఠ స్థానంలో ఉన్న రవి కుజులు వృత్తి వ్యాపారాల్లో ఆశించిన లాభాలు ఇస్తారు. ఉద్యోగ జీవితంలో మీ ప్రతిభా పాటవాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. ప్రాబల్యం పెరుగుతాయి. ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఆహార విహారాల్లోనే కాకుండా ప్రయాణాల్లో కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగ పెళ్లి ప్రయత్నాలు సానుకూలపడతాయి. అనవసర ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. మిత్రుల సహాయ సహకారాలతో ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేస్తారు. ఇతరుల విషయాల్లో తలదూర్చవద్దు. సతీమణికి వృత్తి ఉద్యోగాల్లో అధికార యోగానికి అవకాశం ఉంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. రోహిణి వారికి ఆశించిన శుభవార్త అందుతుంది. మిథున రాశి ముగశిర 3, 4 ఆరుద్ర పునర్వసు 1, 2, 3 జెమిని గురువు రాహువు రాశ్యాధిపతి బుధుడు అనుకూలంగా ఉండడంతో ముఖ్యమైన పనులను సునాయాసంగా పూర్తి చేయడం జరుగుతుంది. ఉద్యోగ జీవితం అనుకూలంగా సాగిపోతుంది. వృత్తి జీవితంలో డిమాండ్ పెరుగుతుంది. వ్యాపారాలలో లాభాలు ఆర్జిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆర్థిక పరిస్థితి చక్కబడుతుంది. కుటుంబ జీవితం సజావుగా సాగిపోతుంది. సతీమణితో అన్యోన్యత పెరుగుతుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. వస్త్రాభరణాలు కొనే అవకాశం ఉంది. చిన్ననాటి స్నేహితులతో విందు కార్యక్రమంలో పాల్గొంటారు. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. పునర్వసు నక్షత్రం వారికి అదృష్టం పడుతుంది. కర్కాటక రాశి పునర్వసు 4 పుష్యమి ఆశ్లేష కాన్సర్ రాశినాథుడైన చంద్రుడు బుధ రవులు అనుకూలంగా ఉన్న కారణంగా కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. శుభవార్తలు వింటారు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఉద్యోగంలో ప్రభావం పెరగడంతో పాటు గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి. అధికార యోగానికి అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగాలు అంచనాలకు మించి అభివృద్ధి చెందుతాయి. ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగుపడుతుంది. ఆరోగ్యం సజావుగా సాగిపోతుంది. కొత్తగా ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది. ముఖ్యంగా ఉద్యోగ పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. పిల్లల చదువుల పట్ల కాస్తంత శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. సతీమణి ప్రతిభా పాటవాలకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. పుష్యమి నక్షత్రం వారికి రాజయోగం పట్టే అవకాశం ఉంది. సింహరాశి మఖ పుబ్బ ఉత్తర 1 లియో బుధ గురు కుజులు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల వృత్తి ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరగడం జరుగుతుంది. ఆశించిన స్థాయిలో సంపాదన వృద్ధి చెందుతుంది. వ్యాపారాల్లో నష్టాలు ఉండవు. రియల్ ఎస్టేట్ రైతులు భూ సంబంధమైన వృత్తుల్లో ఉన్నవారు అంచనాలకు మించి పురోగతి సాధిస్తారు. వాగ్దానాలు చేయడం హామీలు ఉండడం మంచిది కాదు. ఇతర విషయాల్లో తల దూర్చవద్దు. నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందే అవకాశం ఉంది. ఆరోగ్యానికి లోటు ఉండదు. తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. కుటుంబ జీవితం సామరస్యంగా సాగిపోతుంది. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. కొన్ని కొత్త ప్రయత్నాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. మంచి స్నేహాలు ఏర్పడతాయి. పుబ్బ నక్షత్రం వారికి ఆకస్మిక ధనలాభం ఉంది. కన్యరాశి ఉత్తర 2, 3, 4 హస్త చిత్త 1, 2 వర్గో బుధ రవి శని గ్రహాల సంచారం శుభ ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది. అనుకోకుండా మంచి రాజయోగం పట్టే అవకాశం ఉంది. వ్యక్తిగత సమస్యలు 1, 2 పరిష్కారం అయ్యే అవకాశం ఉంది.
వృత్తి ఉద్యోగాల్లోనే కాకుండా సామాజికంగా కూడా ఆదరణ, గౌరవాభిమానాలు పెరుగుతాయి. లాభాల పరంగా వ్యాపారం బాగా కలిసి వస్తుంది. కుటుంబంలో శుభకార్యాలు జరగడానికి అవకాశం ఉంది. ఆధ్యాత్మిక చింతన పెరిగి దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఆర్థిక ప్రయత్నాలు ఆశించిన దానికంటే ఎక్కువగా సఫలం అవుతాయి. ఆర్థిక సమస్యలతో పాటు 1-2 కుటుంబ సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో శుభవార్త అందుకుంటారు. పిల్లలు సునాయాసంగా విజయాలు సాధిస్తారు. ఉత్తరా నక్షత్రం వారు మరింత అదృష్టవంతులవుతారు. తులరాశి చిత్త 3-4 స్వాతి, విశాఖ 1 లిబ్రా పంచమ స్థానంలో ఉన్న శనీశ్వరుడు సప్తమ స్థానంలో సంచరిస్తున్న గురువు ఉద్యోగంలో సానుకూల పరిస్థితులు కల్పిస్తారు. రాశిలో సంచరిస్తున్న బుధ, రవుల వల్ల ఆర్థికంగా ఆశించిన పురోగతి ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా సాగిపోతాయి. అదనపు ఆదాయ మార్గాలు సంతృప్తికరంగా కొనసాగుతాయి. కానీ అనవసర ఖర్చుల వల్ల ఇబ్బంది పడతారు. వృత్తి ఉద్యోగాల్లో సహోద్యోగుల నుంచి ఇబ్బందులుంటారు. వ్యాపారాల్లో పోటీదార్లు సమస్యలు సృష్టించే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. మీ మాటకు విలువ ఉంటుంది. బంధుమిత్రులు మీ సలహాలు స్వీకరిస్తారు. సతీమణికి వృత్తి, ఉద్యోగాల్లో అధికారయోగం పడుతుంది. స్వాతి నక్షత్రం వారు ఎక్కువగా లాభపడతారు. వృశ్చిక రాశి విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ, స్కార్పియో లాభస్థానంలో ఉన్న శుక్ర, కేతు గ్రహాల కారణంగా ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. ఏ రంగంలో ఉన్నప్పటికీ కొద్దిగానైనా ఆదాయం పెరగడం, ఆర్థిక సమస్యలు తగ్గడం, పురోగతి చెందడం జరుగుతుంది. వ్యక్తిగతంగా కొన్ని కీలక సమస్యలు పరిష్కారం అయి ఊరట కలుగుతుంది. కొత్త ఆలోచనలు, కొత్త ప్రయత్నాల వల్ల ఆశించిన ప్రయోజనాలు సమకూరుతాయి. వృత్తి, ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అప్రయత్నంగా వివాహ సంబంధం కుదిరే సూచనలున్నాయి. పిల్లలకు సమయం అనుకూలంగా ఉంది. సతీమణితో అన్యోన్యత పెరుగుతుంది. అనురాధ నక్షత్రం వారికి ఆకస్మిక ధనలాభం ఉంది. ధనస్సు రాశి మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 సగిటెరియస్, శని, గురువు, కుజ, రవి గ్రహాల సంచారం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా, ఎటువంటి కార్యం ప్రారంభించినా తప్పకుండా విజయవంతమవుతాయి. వృత్తి, ఉద్యోగాలలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ప్రమోషన్ వచ్చే సూచనలున్నాయి. ఆశించిన స్థాయిలో జీతభత్యాలు పెరుగుతాయి. కుటుంబంతో కలిసి తీర్థయాత్రలు లేదా విహారయాత్రలకు ప్లాన్ చేస్తారు. ఎక్కువగా దైవకార్యాల్లో పాల్గొంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. తల్లిదండ్రుల్లో ఒకరి ఆరోగ్యం కొద్దిగా ఆందోళన కలిగిస్తుంది. కుటుంబ పెద్దల జోక్యంతో తోబుట్టువులతో ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. ఆహార విహారాల్లో జాగ్రత్తలు పాటించడం మంచిది. పూర్వాషాఢ నక్షత్రం వారికి సమయం బాగా అనుకూలంగా ఉంది. మకర రాశి ఉత్తరాషాఢ 2, 3, 4 శ్రవణం, ధనిష్ట 1, 2 కాప్రికోన్ రాశ్యాధిపతి శనీశ్వరుడు, బుధ, కుజ, రవులు అనుకూలంగా ఉండడం వల్ల ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతమవుతుంది. వృత్తి, వ్యాపారాల్లో కీలకమైన నిర్ణయాలు, ఆలోచనలు అమలు చేసి లబ్ధి పొందుతారు. ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంది. నిరుద్యోగుల కొత్త ఉద్యోగ ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయి. నిరుద్యోగులకే కాకుండా ఉద్యోగాలు మారాలనుకుంటున్నవారికి కూడా మంచి కంపెనీల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. కుటుంబంలో ఆనందోత్సాహాలు చోటు చేసుకుంటాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. బంధుమిత్రులకు అండగా నిలబడతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఉత్తరాషాఢ నక్షత్రం వారు అత్యధిక ప్రయోజనం పొందుతారు. కుంభరాశి ధనిష్ట 3, 4 శతభిషం, పూర్వభాద్ర 1, 2, 3 ఆక్వేరియస్ ఏలినాటి శని నడుస్తున్నప్పటికీ భాగ్యస్థానంలో బుధ, రవి గ్రహాల సంచారం కారణంగా శని ప్రభావం బాగా తగ్గే అవకాశముంది. శుభగ్రహాల సంచారం ఉద్యోగపరంగా మంచి అదృష్టాన్ని సూచిస్తున్నాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. అధికారులు ఎక్కువగా మీ మీద ఆధారపడే అవకాశం ఉంది. వృత్తి జీవితంలో కూడా బాగా డిమాండ్ పెరుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయి.
బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదరవచ్చు. బంధుమిత్రులకు సహాయం చేస్తారు. దైవ కార్యాల్లో పాల్గొంటారు. గృహ వాహన సౌకర్యాలకు అవకాశం ఉంది. స్వల్ప అనారోగ్య సూచనలున్నాయి. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. పూర్వభాద్ర నక్షత్రం వారు మరింతగా శుభ ఫలితాలు పొందుతారు. మీనరాశి పూర్వభాద్ర 4, ఉత్తరభాద్ర, రేవతి, పిసేస్ రాశ్యాధిపతి గురువు, బుధ, రవులు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల సమయం బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు, ఆర్థిక ప్రయత్నాలు చాలా వరకు విజయవంతం అవుతాయి. శుభవార్తలకు, శుభకార్యాలకు అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. 1-2 ముఖ్యమైన ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. కొత్త ఉద్యోగ, వివాహ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంది. వృత్తి జీవితంలో ప్రాభవం పెరుగుతుంది. వ్యాపారులు అంచనాలకు మించి లాభాలు గడిస్తారు. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండడం మంచిది. స్నేహితుల వల్ల డబ్బు నష్టం జరిగే అవకాశం ఉంది. తోబుట్టువులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. ఉత్తరభాద్ర నక్షత్రం వారికి ఆకస్మిక ధనలాభం ఉంది.